ప్రభుత్వం వచ్చే 2027 సంవత్సరంలో బీసీ కులగణన మొదలు పెడతామని షెడ్యూల్ను విడుదల చేయటాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నివేదిక ఖండించారు. 2025లోనే దేశవ్యాప్తంగా కులగణన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర సెక్రటేరియట్లో ఉన్న అగ్ర కులాల అధికారుల తప్పుడు సలహాలతో 2 సంవత్సరాల గడువుతో షెడ్యూల్ విడుదల చేసిందని ఆయన ఆరోపించారు. అత్యంత కమ్యూనికేషన్ టెక్నాలజీ కలిగి ఉన్న భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అనుకుంటే 6 నెలల్లోనే దేశవ్యాప్తంగా జనగణనతో పాటు సమగ్ర కులగణన పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. త్వరలో బీహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే కులగణన అంశాన్ని పక్కకు పెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని విమర్శలు గుప్పించారు. కులగణనపై కేంద్రం అనుసరించాల్సిన విధి విధానాలు, ప్రశ్నావళి, కులాల సామాజిక స్థితిగతులపై పూర్తిగా అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి బీసీ సమాజం తరపున ఒక నివేదిక ఇవ్వటానికి ఈ నెలలో హైదరాబాద్లో బీసీ మేధావులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని జాజుల పేర్కొన్నారు. జూలై మొదటి వారంలో ఢిల్లీలో కులగణనపై అఖిలపక్ష రాజకీయ పార్టీల ఓబీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. మార్చిలో ఈ దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభిస్తామని చెప్పి అందులో షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. దీనిని మేము బీసీ సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 2027 సంవత్సరంలో కులగణన ప్రారంభించేది ఉంటే మళ్ళీ 2025లో ఎందుకు ప్రకటించినట్టు? 2027లో కులగణన చేసినప్పుడే మీరు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే వచ్చే నష్టమేముంది? అంటే కేవలం బీసీల ప్రయోజనాలు కాకుండా బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల లబ్ధి కోసమే ఈ ప్రకటన చేసినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రేపు బీసీ కాన్సెప్ట్ తోటి బీసీలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రాలు, రేపు తమిళనాడులో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ఈ 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంచుమించు అటు ఇటుగా ఒక 6 నెలల్లో ఆ రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాడు బీసీల రాజ్యమే ఉంది, బీహార్లో బీసీల రాజ్యమే ఉంది, ఉత్తరప్రదేశ్లో ఒక బీసీ బిడ్డ అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పీఠానికి దగ్గర ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన గెలిచి మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటాడు. కాబట్టి 3 రాష్ట్రాల్లో బీసీ వాదం ఉంది. కాబట్టి ఆ 3 రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు కాకుండా అగ్రకులాలు ముఖ్యమంత్రి కావడానికి, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇవాళ ఒక పన్నాగము, ఒక కుట్ర బీజేపీ ప్రభుత్వం చేసింది. 2007 మార్చిలో ఈ దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభిస్తామని చెప్పి అందులో షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. దీనిని మేము బీసీ సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.